హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్ నిజంగా భార్యలు తలుచుకుంటే ఏమైనా చేయగలరండి. సో భర్త గౌరవం కోసం అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలపడం కోసమైనా విడగొట్టడం కోసమైనా భార్యలు చేసే వాళ్ళ యొక్క పోర్షన్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు అనుకుంటే దేన్నైనా సాధించగలరు. ఒక కుటుంబాన్ని కట్టగలరు, ఇంకొక కుటుంబాన్ని విడగొట్టగలరు. సో కాబట్టి మిథునైతే మాత్రం నిజంగా దేవాని వాళ్ళ కుటుంబం కోసం కలపడం కోసం ఎంత కష్టపడుతుందో. అది కూడా కాక ఓన్లీ ఒక్కరు మాత్రమే సహాయంగా ఉంటే సరిపోదు కదా. కుటుంబంలో ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటే నిజంగా విజయం మన పక్క ఖచ్చితంగా వస్తుంది. సో ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక ప్రయత్నం చేస్తే ఏది సాధించలేనిదంటూ ఏది ఉండదు కదా. అదే ఇప్పుడు మిథున దేవా కోసం చేస్తూ ఉంది. ఇక ఏం జరిగిందో ఈరోజైతే చూసేద్దాం. నిన్నటి దినాన నిజంగానే దేవా విషయంలో వాళ్ళ నాన్న ఆ భోజనం అలా పడేసి వెళ్ళిపోయిన తర్వాత మిథునైతే చాలా బాధపడింది. ఎందుకు మావయ్య గారు ఇంకా అర్థం చేసుకోవట్లేదని దిగులు పడుతూ కిచెన్లో నిలబడుకొని ఆలోచిస్తూ ఉండగానే ఇంకా అక్కడికి వచ్చేసింది మన సూర్యకాంతం. ఇక సూర్యకాంతం నోరు సంగతి తెలిసిందే కదా. ఇక ఎప్పుడెప్పుడు మిథునని ఎలాగ అవమానపరుద్దామా, ఎప్పుడు బాధపరుచుదామా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటుంది కదా. ఇక మాటలైతే స్టార్ట్ చేసేసింది. ఈ సందర్భంలో మిథున మేడం గారు, మీకు జ్ఞానోదయం అవ్వాల్సిన విషయం ఏమిటంటే మామయ్య గారు చచ్చినా కానీ మీ ఆయన్ని అంటే దేవాన్ని క్షమించడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేకాని అన్నీ మర్చిపోయి మీ ఆయన్ని ఏదో ప్రేమిస్తాడు లేదంటే క్షమించేస్తాడు ఇలాగ ఏది ఊహించుకోకమ్మా. అయినా కానీ బేబీకి కానీ ఈ గుండె నొప్పి రాకపోయింటే మీరు గుడిసెలో నుంచి కూడా బయటికి రోడ్డు మీదకి వెళ్ళిపోయి అక్కడే ఉండేవాళ్ళు. దేవుడే ఇచ్చాడు ఈ గుడిసెని ఈ రోడ్డుని అని ఇలా పాటలు పాడుకుంటూ ఆ గుడిసె కూడా లేకుండా రోడ్డు మీద పడుండేవాళ్ళు. ఏదో మీ అదృష్టం బాగుండి ఆమెకి గుండెపోటు రావడం ఇక్కడికి చేరడము జరిగింది. అయినా నువ్వేం సంతోషపడకు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళాల్సింది ఆ గుడిసెలో కనుకుంటున్నావే, ఆ గుడిసెలో నుంచి రోడ్డు మీదకి వెళ్ళి మీరిద్దరూ అక్కడే ఉంటారు అని చెప్పేసి వెటకారంగా చెప్తూ ఉంటుంది. చెప్పేసి ఇక నువ్వేమీ ఊహించకుండా రోడ్లో ఎలా ఉండాలని ఆలోచించుకుంటూ ఉండని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక మిథున వచ్చేసి చిటిక వేసి మరీ పిలిచి, ఏంటక్కాయ్ కారం తిన్న కోతిలాగా పిచ్చి పిచ్చిగా అలా చెప్పేసి వెళ్ళిపోతున్నావు ఏంటక్కాయ్, కాస్త నేను చెప్పేది కూడా విను అనగానే, నువ్వేముంది చెప్పేది నా బొంద, ఇంకా ఏముంది ఇక్కడ, ఇక మాడిపోయిన బల్బు అలాగే వాడిపోయిన ఆకు ఎలాగో తిరిగి రావు కదా, ఇక అలాగే నీ జీవితం కూడా అని చెప్పేసి అంటుంటుంది. అక్క ఇంకా ఉందక్క, ఇప్పుడే అసలు కథ ఉందక్క, అదే నీ బొంద ఏంటంటే అని చెప్పేసి ఇక అంటుంది. ఇక చూసుకో నా దేవాని ఎలాగ తన కుటుంబంతో నేను కలుపుతానో, ఎలాగ తన తండ్రి దగ్గరికి చేరుస్తానో ఇవన్నీ చూసి నీ కళ్ళు పేలిపోవాలి, అలాగే నువ్వు కుళ్ళుకొని చావాలి, అలాగే నీ కళ్ళ ముందే వాళ్ళంతా సంతోషంగా ఉండడం చూసి నువ్వు గుక్క పెట్టి ఏడవాలి, ఆ చిన్నపిల్లలాగా గుక్క పెట్టి ఏడ్చి మొత్తుకుంటూ ఉంటావు చూడు, ఇదంతా నేను చూడాలి కదా అని చెప్పేసి అంటుందనమాట. ఆహా నేను చూసేది కాదమ్మా, నువ్వు నన్ను చూసేది కాదు, నేను కుళ్ళిపోవడము నేను గుక్క పెట్టడము, కానీ నేనే చూస్తాను నువ్వు వాళ్ళిద్దరూ కలవకపోతే నువ్వు ఎలా బాధపడతావో, ఇదంతా నేను చూసి నేను ఎలా సంతోషపడతానో నువ్వే చూస్తావు ఇదంతాను అని చెప్పేసి ఛాలెంజ్ అని చెప్పి వీళ్ళిద్దరూ ఛాలెంజ్లు చేసుకుంటారు. సరే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను కలుపుతానని మిథున, మీరిద్దరు కలవరు అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకొని ఉంటారనమాట. ఇదంతా ఇలా జరిగిపోయిన తర్వాత సరే ఛాలెంజ్ అని చేసేసుకొని వెళ్ళిపోతారు. ఇక ఉదయాన్నే బామ్మగారు మాత్రం నిజంగా బేబీ గారు అసలు సూపర్ అని చెప్పుకోవచ్చు. ఒక తాడు పట్టుకొని ఇలాగా గింగరాలు తిప్పుకుంటూ వస్తూ ఉండగానే ఇక పనోడు వచ్చేసి, అమ్మగారు అమ్మగారు ఏంటమ్మగారు మీరు తాడు పట్టుకొని వస్తున్నారు, అయినా బాధలు ఎవరికుండవు అమ్మగారు, బాధలు ఉన్న వాళ్ళందరూ ఇలాంటి పనులు చేసుకుంటే ఇక భూమి మీద ఏమీ ఉండవమ్మగారు, అయినా పాత తాడు తీసుకుని వెళ్తున్నారేంటి, ఈ పాత తాడు ఒకవేళ మధ్యలో తెగిపోయి పడిపోతే మరి మీరు అనుకున్న పని జరుగుతుందా అని చెప్పేసి అంటుంటాడు. అంటే ఏదో ఆమె ఉరేసుకునేటట్టు పాత తాడు తీసుకోపోయి ఉరేసుకుంటున్నాం, అది మధ్యలోనే తెగిపోతే మీరు చచ్చిపోకుండా బతికిపోతారు కదా అని సటైర్గా మాట్లాడుతుంటాడు. ఒరే చచ్చినోడా నీకేం పోయే కాలంరా, నేనేమి దేంతో ఏం చేసుకునేదానికి ఈ తాడుని తీసుకురాలేదు, ఈ తాడుతో ఆట ఆడుకునే
దానికి వచ్చారు అని చెప్పగానే ఇక అక్కడికి సూర్యకాంత్ ఏంటి బేబీ ఏంటి తాడు తీసుకొని ఏంటి తాడాటలు ఆడుకుందామని చెప్పేసి దీంతో ఏం చేస్తున్నావంటే ఓసే మొద్దు నేను నీతో ఏ ఆటలు ఆడడానికి రాలేదే మీతో నేను ఆటలు ఆడడానికి కాదు మీతో ఆటలు ఆడించడానికే ఈ తాడుని తీసుకొచ్చాను అని చెప్పగానే ఏంటి తాడు ఆటలు ఏంటి అని అంటే దీన్ని టగ్ ఆఫ్ వార్ అంటారు. నేనేమో ఒక సైడ్ ఉండి లాగుతాను, ఇక నాతో పోటీ పడేవాళ్ళు పక్క సైడ్ ఉండి నన్ను లాగాలి, అదేరా ఈ ఆట. సో నన్ను గెలిచే అంటే నన్ను ఓడించేవాడు ఇక్కడ ఎవరున్నాడో అంత మగాడు ఎవరున్నారో నేను చూస్తాను, ఈ ఆట నేను ఆడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సత్యమూర్తి గారు వచ్చేసి ఏంటమ్మా ఈ ఆటలు, అయినా నీకు గుండె నొప్పి కదా, నువ్వేంటి ఈ ఆటలు ఆడడం అనుకుని అవును కదా గుండె నొప్పి, ఒరే పన్నోడిని వచ్చేసి నీకేం చెప్పాను అప్పుడప్పుడు నాకు గుర్తు చేస్తుండమని చెప్పాను అంటే ఏంటమ్మగారు మీకు అసలు గుండె నొప్పి ఎప్పుడొచ్చింది నేను గుర్తు చేసేదానికి అనగాని ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తుంటారు. ఇక సూర్యకాంతం రంగా మాత్రం మాకేదో అనుమానంగానే ఉంది, నిజంగానే ఈమెకి గుండె నొప్పి లేదేమో అని అన్నట్టుగా వీళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో మిథున్ వచ్చి తలబట్టుకుంటుంది, అయ్యో ఎక్కడ తెలిసిపోతుందనని. ఇక దాంతో వచ్చేసి ఉరిని చూస్తుంది బామ్మ వచ్చేసి అతని పనోడిని. ఇక దాంతో వాడు వచ్చేసి అమ్మగారు నాకు మతి మరుపు కదా అమ్మగారు, నేను కూడా మర్చిపోయాను మీకు గుండె నొప్పి అని గుర్తు చేయడము, సారీ అమ్మగారు అని చెప్పగానే నాకు గుండె నొప్పి ఉంటే ఉన్నింది లేరా పర్వాలేదు నువ్వు గుర్తు చేయకపోయినా, అయినా రే సత్యమూర్తి నువ్వు కామ్గా ఉండు, నాకు సంతోషం కలిగించే ఏ ఆటైనా నా మనుషులతో నేను సంతోషంగా ఉండడమే నాకు కావాలి, ఇక గుండె నొప్పి ఆ నొప్పి అని చెప్పి మీరు ఊరికే గుర్తు చేయబాకండి, నేను సంతోషంగా ఏమనుకుంటే అవి చేయనియండి అని చెప్పేసి చెప్తుంది. ఇక దాంతో దీన్నంతటినీ మర్చిపోయేదానికి ఏంరా మాయా మసంద్రి శ్రీరంగం నువ్వు మాయా మోసాలు చేయడం మాత్రమేనా నాతో పాటు తలపడే ఉద్దేశం ఏదైనా ఉందా, నీవు ఎప్పుడు నీ భార్య కొంగు పట్టుకొని తిరగడమేనా లేకపోతే నాతో కలిసి ఏదైనా ఆట ఆడే ఇది ఉందా అని చెప్పగానే అదేంటి బామ్మ అలా అంటావు, నేను సింహం మీద నువ్వు సింహంతో సటైర్ లేస్తున్నావు, నేను నా జిమ్ బాడీ చూసావు కదా, ఈ జిమ్ బాడీతో నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా అలాగా ఓడించేసేయగలను చూడు అని చెప్పగానే నువ్వు జిమ్ బాడీయో లేకపోతే ఇంకేం బాడీయో ఇప్పుడు చూద్దాం కదా, రా నాతో తలపడి పోటీ పడి నాతో గెలువు, అప్పుడు చూపించు నీ యొక్క వీరంగం ఏంటో శ్రీరంగం ఏంటో అని చెప్పగానే సరే పద అని చెప్పి అందరూ మొత్తానికి బయటికి వెళ్ళి మొత్తానికి ఆడతారనమాట. ఇక టగ్ ఆఫ్ వార్లో ఇక్కడ చాలా కిరికిరియే ఉందండి, ఎందుకంటే సస్పెన్స్ తర్వాతే రివీల్ అవుతుంది కదా. ఇక బామ్మ ఒక సైడ్ పట్టుకొని లాగుతూ ఉంటే పక్కన శ్రీరంగం లాగుతుంటాడు, అసలు ఎంత లాగినా ఇంచు కూడా కదలడు. ఇంకా దాంతో శ్రీరంగం వచ్చేసి ఏంటి బామ్మ నువ్వు ఒక్క ఇంచు కూడా కదలట్లేదు, నేను ఇంత కష్టపడుతుంటే అయినా ఏం తింటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవునండి ఏమీ కదలట్లేదని చెప్పగానే సరే మొత్తానికి లాగుతాడు, లాగి మొత్తానికి ఆ కాళ్ళ దగ్గరే పడతాడు. ఇక దాంతో ఏరా శ్రీరంగం జింబబాడి సింహము పులి ఇవన్నీ అన్నావు కదా నాకు కాళ్ళ దగ్గర పడ్డా ఉంటే ఏంటి బామ్మ ఇంత లాగినా నువ్వు అసలు ఇంచు కూడా కదలలేదు ఏంటి అని చెప్పేసి సరే పోరా అని చెప్పేసి పంపించేస్తుంది. రేపు పెద్దోడ ఆనంద్ నువ్వు రారా అంటే నేను రాను బామ్మ అంటే ఇక అందరూ కలిసి పాప వచ్చేసి నాన్న ఎల్లు నాన్న ప్లీజ్ నాన్న ఆడు నాన్న అని చెప్తారు. ఇక ప్రమోద్ని కూడా పోండి ఊరికి సరదాగా ఆడండి అని చెప్పగానే సరే వెళ్ళి ఆడతాడు, అతను కూడా ఓడిపోతాడు. ఇక రే సత్యమూర్తి నువ్వు రా అని చెప్పగానే అమ్మా నేనేంటమ్మా వచ్చేది, నువ్వేం చెప్తున్నావు, నేనెట్లా నీతో ఆడగలను అంటే ఏంట్రా నాతో ఆడలేవా ఏంటి నువ్వు రా ఆడు అని చెప్పి చెప్తాడు. ఇక అలాగే దేవాను కూడా పిలిస్తే దేవా వచ్చి నేను రానులే బామ్మ అని చెప్తాడు. ఈసారి మొత్తానికి సత్యమూర్తి వెళ్ళి ఆడతాడనమాట, ఎందుకంటే శారద వచ్చి పొండి ఎందుకు మీరు కూడా ఆడండి సరదాగా ఉంటుంది కదా అని చెప్పగానే సరే అని చెప్పేసి వెళ్ళి ఆడతాడు. మొత్తానికి ఎంత ట్రై చేసినా అస్సలు కదలదనమాట. ఇక ముగ్గురు రే ఏంట్రా మీ నాన్నని గెలిపించడానికి కోసం మీ కొడుకులు ముగ్గురు వచ్చి ఆడండి రా అని చెప్పగానే సరే వాళ్ళ ముగ్గురు కూడా వస్తారనమాట, వాళ్ళిద్దరూ వస్తారు ఆనంద్ అలాగే రంగా అందరూ కలిసి లాగుతున్నా కానీ అస్సలు కదలదు అనమాట. ఇక దాంతో బామ్మ కావాలని ఏంట్రా మీ తండ్రిని అదే గెలిపించడం కోసం ఒక్క కొడుకు కూడా లేడంట్రా మీకు, అయినా మీ నాన్న ఓడిపోతుంటే అలా చూస్తున్నారు ఏంట్రా, మీ నాన్నను గెలిపించుకోరా, మీకు ఆ పౌరుషం లేదా, మీకు అంత దమ్ము లేదా, నన్ను కూడా గెలిపించలేకపోయారని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక దేవా అలాగే ఈ దేవాకి కోపం వస్తూ ఉంటుంది. నేనున్నాను అన్నట్టుగా ముందుకు వస్తాడు. ఏంట్రా నువ్వు వచ్చి మీ నాన్నని గెలిపించేసుకుందామనే సరే ట్రై చేయి అని చెప్పగానే ఇక సరే అని చెప్పేసి వెళ్తాడు అనమాట. ఇక వాళ్ళ నాన్న కూడా కామ్గా ఉంటాడు. ఇక మిథున అలాగే బామ్మ ఇద్దరు కూడా సైకిల్ చేసుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే బామ్మ ఒక్కటే ఇంత శక్తి అయితే ఉండదు కదా, ఎలాగ ఇంచు కూడా కదలట్లేదంటే వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసి ఆ తాడుని ఒక చెట్టుకు కట్టేస్తారు, అందుకని ఇంచు కూడా కదిల్చలేకపోయారనమాట. ఇక దేవా వాళ్ళ నాన్న రంగా అలాగే ఆనంద్ నలుగురు పట్టుకొని లాగుతున్నా కానీ ఇంచు కూడా కదలట్లేదు. ఇక వచ్చేసి రంగా ఎరే ఏంట్రా బామ్మ అసలు ఏం చేస్తుందిరా, ఎంతమంది కలిసి ఆ యొక్క తాడుని లాగుతున్నా ఇంచు కూడా
కదలట్లేదు. అయినా నాకు డౌటేస్తుంది అసలు బామ్మకి గుండె నొప్పి ఎలా వచ్చిందిరా అని చెప్పి ఆనంద్ అంటాడు. ఇక మళ్ళీ పనోడొచ్చేసి అందుకే కదా ఎక్కడొచ్చింది ఆమెకి గుండె నొప్పి ఏమీ లేదు, పాడు లేదు అని చెప్పి చెప్తాడనమాట. మళ్ళీ అందరూ ఏదో ఉంది, ఏదో విషయం ఉందని చెప్పేసి ఇక మన రంగా అలాగే సూర్యకాంతం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. బామ్మ మాత్రం రే అవన్నీ పక్కన పెట్టండి నాకేమీ కాదు కానీ మీరు కానివ్వండి అని చెప్పగానే ఇక లాగుతూ ఉంటే రానే రాదనమాట. ఇక సైగ చేస్తుంది మిథునకి, వెళ్ళి ఆ తాడు విప్పేసేయి అని చెప్పి. ఇక దాంతో మిథునైతే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళి సడన్‌గా తాడు విప్పేస్తది. ఇక చూసుకోండి బామ్మ ఎళ్లి దేవా మీద పడుతుంది. దేవా వచ్చేసి వాళ్ళ నాన్న మీద, వాళ్ళ నాన్న పాపము ఆ తాడుని వదిలేసేసరికి ఆయన పడిపోబోతుంటే ఆయన చేతిని పట్టుకొని నాన్న అని చెప్పి దేవా చేతిని పట్టుకుంటాడు. ఇక అందరూ వచ్చేసి వీళ్ళిద్దరూ కలిసిపోవాలని చెప్పి చాలా సంతోషపడుతూ ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఆనందంతో మళ్ళీ ఆయన విదలగొడతాడా లేదా అని చెప్పేసి ఆయన చేతిని పట్టుకొని నాన్న అని గట్టిగా పట్టుకుంటాడు. ఇక దాంతో బామ్మ వచ్చేసి రేయ్ చిన్నోడా నువ్వు నిజంగానే మంచి పని చేసావురా. మీ నాన్నని పడిపోకుండా పట్టుకోవడం మాత్రమే కాదు కానీ మీ నాన్న పరువును కాపాడేవాడివి నువ్వేను, అలాగే ఆయన మాటకి విలువిచ్చేవాడివి నువ్వేను, ఆయనను ఎప్పుడు కూడా ఓడిపోనీయకుండా చేసేవాడివి కూడా నువ్వేనని మరొకసారి నిరూపించుకున్నావురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆయనైతే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవా అయితే సరే అని చెప్పేసి పోనీలే ఏమీ అనకుండా అయితే మొత్తానికి వెళ్ళాడు కదా అని చెప్పి మిగతా వాళ్ళు సంతోషపడుతుంటారు. మిథునైతే చాలా సంతోషపడుతుంది. ఎలాగైనా కలపాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట. ఇక రేపటి రోజున చూస్తే వీళ్ళిద్దరికీ ఆ షష్ఠి పూర్తి చేసేదానికి బామ్మ అయితే రెడీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంటినంతా రెడీ చేస్తుంటుంది. ఏంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే మీకిద్దరికి షష్ఠి పూర్తి చేద్దాం అనుకుంటున్నానే అని చెప్పి చెప్తుందనమాట. ఇక పంతులు గారు దెబ్బలతో ఆ ఇంటికైతే వస్తారు. ఇక దేవా వచ్చేసి ఏంటి పంతులు గారు ఈ దెబ్బలేంటి, ఎవరు కొట్టారు మిమ్మల్ని అనగానే అదిగో ఆ భూపతి గారే నన్ను ఇట్లా కొట్టించారు, మీ ఇంటి పూజ కోసం నేను వస్తూ ఉంటే ఇలా చేశాడు అని చెప్పగానే ఇక ఎవరు అసలు ఆ భూపతి, ఆయన మన ఇంటికి వస్తుంటే నిన్నేందుకు కొట్టడం అంటే ఆయనకి మీరంటే పడదు కదా, మీ ఇంట్లో ఏ పూజ చేసినా ఏదైనా జరిగితే అంటే పూజ చేస్తే నన్ను చంపేస్తానని బెదిరించాడు అని చెప్పి చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. చూద్దాం రేపు ఏం జరగబోతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.